హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వచ్చేసి స్టఫ్డ్ క్యాప్సికమ్ని ప్రిపేర్ చేసుకున్నామండి. అది ఎలా చేయాలో మనం ఇక్కడ చూసేద్దాం. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ క్యాప్సికమ్స్ని తీసుకున్నా అండి. మనం క్యాప్సికమ్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న క్యాప్సికమ్ తీసుకున్నామంటే మనకు తినడానికి అదేవిధంగా చూడడానికి కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మనం తీసుకున్న క్యాప్సికమ్ని ముందుగా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నా కదా మీకు ఇప్పుడు ఏ విధంగా నేనైతే కట్ చేస్తున్నానో ఆ విధంగా ఓన్లీ మిడిల్లో, అంటే మనకు కాడ ఉంటుంది కదా, అంత పార్టే మనం ఇది కట్ చేసుకోవాలా. అలా మనం ఆ పార్ట్ మొత్తమే కట్ చేసుకున్నామంటే మనకు లోపల స్టఫ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా లుక్ అనేది కానీ బాగుంటుంది. అలా మొత్తం మనం కాడ తీసేసుకున్న తర్వాత లోపల మనకు సీడ్స్ అలాగే ఎక్స్ట్రా పార్ట్ వైట్ లేయర్ ఉంటుంది కదా, అది మొత్తం మనం ఇక్కడ రిమూవ్ చేసేసుకోవాలి. అలా మొత్తం మనం రిమూవ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా, అలా మొత్తం రిమూవ్ చేసుకొని ఆ హోల్ని అలా మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు నేను తీసుకున్న క్యాప్సికమ్స్ అన్నిటిని నేను అలా కాడ తీసుకుంటూ మొత్తంని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనము లోపల స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ తీసుకొని అందులో మనం 2 to 3 స్పూన్స్ మనం తీసుకునే క్వాంటిటీని చూసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నా అండి. వెజిటేబుల్స్ మరి హెవీగా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇక్కడ ముందుగా నేను వచ్చేసి ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మనం తీసుకున్న ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ మనం బాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు లోపల స్టఫ్ చేసుకునేకి చాలా బాగుంటుంది. అలాగే తినడానికి కానీ మనకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం తీసుకున్న ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. అలా ట్రాన్స్పరెంట్గా రావడం వల్ల మనకు ఆనియన్స్ అనేది ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే టేస్ట్ అనేది కానీ బాగుంటుంది. సో అలా మొత్తం మనకు ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ టొమాటోస్ని యాడ్ చేసుకుంటాము. టొమాటోస్ని కానీ సేమ్ అదేవిధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటామండి. ఆ రెండు మనకు కుక్ అయిపోయినాక నేను ఇక్కడ గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే స్వీట్ కార్న్ కానీ యాడ్ చేసుకుంటున్నాను. సో మనకు స్వీట్ కార్న్ అదేవిధంగా గ్రీన్ పీస్ మనము ఆప్షన్ అండి, ఉంటే తీసుకోవచ్చు, లేదంటే వాటిని అనేది మనం ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి మనకు ఆప్షన్. అలా అయిపోయిన తర్వాత ఇందులో నేను వచ్చేసి ముందుగా ధనియా పౌడర్, అలాగే కారం, చాట్ మసాలా, అదేవిధంగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనం మిక్స్ చేసుకుందాం. అవి కానీ మనం ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి. 1/2 స్పూన్ తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానిని అంతా కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు వచ్చేసి పన్నీర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ని మనం గ్రేట్ చేసుకొని లేదంటే క్రంబుల్ అంటే చిన్న చిన్నగా నలుపుకొని అయినా వాటిని యాడ్ చేసుకోవచ్చు. పీసెస్ కింద అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోమండి. స్టఫ్ చేసుకునేటప్పుడు మనకు పీసెస్గా తీసుకున్నామంటే స్టఫ్ చేసుకోవడానికి కుదరదు, కాబట్టి మనం ఇక్కడ గ్రేట్ చేసుకొని అయినా లేదంటే దాన్ని మ్యాష్ చేసుకొని అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. నేను ఇక్కడ మీకు పన్నీర్ స్టఫింగ్ చూపిస్తున్నాను. మీకు ఈ పన్నీర్ ప్లేస్లో కావాలంటే మనం బాయిల్ చేసుకున్న ఆలూనైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి మీకు పన్నీర్ది చూపిస్తున్నానండి. ఈ రెండిట్లో మనకు ఆప్షన్, ఏదర్ మనం పన్నీర్నైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆలూనైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ ఫైనల్గా కొత్తిమీరని కానీ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కానీ మనకు చాలా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. మనం ఇందులో ఏం యాడ్ చేసినా సరే బాగా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకు లోపల స్టఫ్ చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా వస్తుందన్నమాట. మనం తీసుకున్న క్యాప్సికమ్ చిన్నగా ఉన్నాయి, అలాగే మనకు హోల్ అనేది చిన్నగా పెట్టుకున్నాం కదా, సో అందుకోసం మనం అన్నిటినీ బాగా చిన్న చిన్నగానే కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. సో మనకు ఫైనల్గా లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కొంచెం చల్లార్చుకుందాము. అలా చల్లార్చుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసుకుంటే మనకు స్టఫ్ చేసుకునే కానీ ఈజీగా వస్తుందన్నమాట. అలా మనము
రౌండ్గా కట్ చేసుకున్న ఆ క్యాప్సికంలోకి మనము స్టఫింగ్ అనేది ఫిల్ చేసేసుకుంటున్నాము. సో చూసారు కదా, అలా మొత్తం మనం ఫిల్ చేసేసుకుంటామండి. మనం ఫిల్ చేసుకునేటప్పుడు ఒకసారి ప్రెస్ చేసి ఫిల్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మరి పైననే ఫిల్ చేసుకున్నామంటే మనకు లోపల స్టఫింగ్ అనేది మనకు ఎక్కువ ఉన్నట్లు అనిపించదు అనమాట. అందుకోసం అని చెప్పి మనం కొంచెం ప్రెస్ చేసి స్టఫింగ్ అనేది మనము లోపల ఫిల్ చేసుకుంటాము. అలా మొత్తం మనము తీసుకున్న క్యాప్సికమ్ అన్నిటిని మనం ఫిల్ చేసేసుకుందాము. అలా ఫిల్ చేసుకునేటప్పుడు పైన మనం కొంచెం గ్యాప్ అనేది వదులుకోవాలండి. అలా మనము అన్ని క్యాప్సికమ్స్ని మనం ఇక్కడ స్టఫ్ చేసేసుకుందాము. మీకు ఒకవేళ కానీ క్యాప్సికమ్స్ తీసుకున్నవి మనకు అలా పర్ఫెక్ట్గా నిలబడట్లేదు అనుకుంటే మనం కింద జస్ట్ లైట్గా కట్ చేసామంటే మనకు పర్ఫెక్ట్గా నిలబడతాయి. నేను తీసుకున్న ప్రతి ఒక్క క్యాప్సికమ్ అనేది మాకు నిలబడింది కాబట్టి నేను ఇక్కడ ఏది కట్ చేసి చూపించలేదండి మీకు. అలా నిలబడట్లేదు అనుకుంటే కింద కట్ చేసామంటే లైట్గా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మనం క్యాప్సికమ్స్ని ఫిల్ చేసేసుకుందాం కదా. ఇప్పుడు వాటిని మరి కుక్ చేసుకుందాము. నేను అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఫిల్ చేసుకున్న క్యాప్సికమ్స్ని అందులోకి పెట్టేసుకుందాం. మనకి ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ అవసరం ఉండదండి. చాలా చాలా తక్కువ ఆయిల్ తోటే మనకు ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలామందికి క్యాప్సికమ్స్ని ఎప్పుడు కర్రీ లేదంటే ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో ఇందులో నేను చెప్పాను కదా, మీకు ఏదో పన్నీర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఆలూనైనా మనం ఇందులోకి తీసుకోవచ్చు. పన్నీర్ వేయడం వల్ల మనకు ప్రోటీన్స్ అనేది ఎక్కువ వస్తాయి. అదేవిధంగా టేస్ట్ అనేది కానీ కొంచెం చేంజ్ అయిపోతుంది కాబట్టి నేను పన్నీర్ అనేది యాడ్ చేసుకున్నాను. అలా లిడ్తో క్లోజ్ చేసి మనం కుక్ చేసుకోవాలా. దాన్ని మనం కుక్ చేసుకునేటప్పుడు మాత్రం మనము ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్కి ఒకసారి దానిని టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం తీసుకున్న టోటల్ క్యాప్సికమ్ అనేది కుక్ అయిపోవాలి కాబట్టి అలా టర్న్ చేస్తూ కుక్ చేసామంటే మనకు క్యాప్సికమ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. క్యాప్సికమ్ మామూలుగానే మనకు చాలా త్వరగానే కుక్ అయిపోతుందండి. సో ఇలా కుక్ చేసుకున్న మనకు ఫాస్ట్గా అయిపోతుంది. బట్ కుక్ చేసుకునేటప్పుడు మాత్రం మనం ఫ్లేమ్ అనేది లోనే పెట్టుకుంటాము. మనకు క్యాప్సికమ్ మరి ఫాస్ట్గా కుక్ అయిపోయిందంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు కాబట్టి మనము మరి ఎక్కువగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా లోనే పెట్టుకొని మనం టర్న్ చేసుకుంటూ క్యాప్సికమ్ అనేది మనము కుక్ చేసుకుంటాం. అలా మనకు కుక్ అయ్యేటప్పుడు చూసారు కదా, అలా మొత్తం మనకు పైన లేయర్ అనేది అలా ట్రాన్స్పరెంట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా మనకు గ్రీన్ కలర్ కాస్త కొంచెము కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంటే. సో ఒకసారి మనం టూత్పిక్తో అయినా టెస్ట్ చేసుకోవచ్చండి. అలా జస్ట్ మనం అనగానే లోపలికి వెళ్ళిపోయిందంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. అలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను మరి క్యాప్సికంలో ఆల్రెడీ కొంచెం గ్యాప్ అనేది ఇచ్చాను కదా, ఆ గ్యాప్లో నేను ఇప్పుడు చీజ్ని ఫిల్ చేస్తున్నాను. చీజ్ వచ్చేసి మనం ఇక్కడ గ్రేట్ చేసుకొని తీసుకుంటాం చీజ్, లేదంటే డైస్ లాగా ఉంటాయి కదా చీజ్ అనేది, వాటినైనా మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఏదైనా మనము డైస్ లాగా అయినా తీసుకోవచ్చు, లేదంటే గ్రేట్ చేసి అయినా మనం ఇందులోకి ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా చీజ్ని కానీ మనం కొంచెం ఎక్కువగానే ఫిల్ చేసుకోవాలన్నమాట. కొంచెమే చీజ్ తీసుకున్నామంటే మరి మెల్ట్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే చీజ్ అనేది మనం ఇందులోకి పెట్టుకుంటాము. సో చూసారు కదా, మనం చీజ్ పెట్టిన తర్వాత కానీ ఎక్కువసేపు దీన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు ఆటోమేటిక్గా చీజ్ అనేది మనం ఆల్రెడీ కుక్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ వేడికే చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో అందుకోసం మరి ఎక్కువసేపు దాన్ని అనేది మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 30 సెకండ్స్ మనం కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేను మరి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చీజ్ అనేది ఫిల్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకసారి లిడ్ క్లోజ్ చేద్దాం. అలా లిడ్ క్లోజ్ చేయడం వల్ల మనకు చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది అనమాట. మనకు పైకి కనిపిస్తుందండి చీజ్ అనేది మెల్ట్ అయిపోయిందో లేదో. అలా మెల్ట్ అయిపోయిందంటే మనకు క్యాప్సికమ్ అనేది రెడీ అయిపోయినట్లు. సో ఫైనల్గా మనకు స్టఫ్డ్ క్యాప్సికమ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.